డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక కప్పు బాదం పప్పులు, వీటిని ఒక అరగంట పాటు బాగా మరిగే వాటరు ఇందులో పోసేసి ఒక అరగంట పాటు ఉంచి పొట్టు తీసుకుంటే బాగుంటుంది. లేదు ఇవన్నీ పొట్టు ఎక్కడ తీస్తామండి అనుకుంటే కనుక వాటర్లో కడిగేసి ఎండబెట్టేసేసి వెంటనే వాటిని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ కొంచెం కడుక్కుంటేనే బెటరు. ఇదిగోండి, అరగంట నానినాక ఈ విధంగా మనం పొట్టుని ఒలిచేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పు జీడిపప్పు, తర్వాత వాల్నట్స్ ఒక 10 దాకా వేస్తున్నాను నేను. ఆ తర్వాత అదే కప్పు ఎండు ద్రాక్ష, కిస్మిస్లండి. వీటన్నింటినీ జస్ట్ వాటర్లో నుండి తీసేసి ఎండబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, కొంచెమే వేసుకోండి, నెయ్యి మట్టికి అవసరమైతేనే వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కాక ఇప్పుడు ఈ ఒలిచి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, వీటిని 1 గంట పాటు ఆరనివ్వాలి అన్నింటినీ కూడా ఫ్యాన్ వేసి. తర్వాత లేదా ఎండ వస్తే ఎండలో నేను పెట్టుకోవచ్చు. వీటిని కొంచెం బాగా వేగే విధంగా వీటిని అన్ని వేపుకోవాలి బాదం పప్పులు. ఇందులో నేను బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజల పప్పు ఉంటుంది కదండి, వాటర్ మిలాన్ గింజలు, అవి, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు వేసాను. వితౌట్ లోపల గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళకి రోజుకి ఒక్కటి తిన్నా కూడా సరిపోతుంది. పిల్లలకు కూడా మంచిది, పెద్దవాళ్ళకు కూడా మంచిది, అందరికీ మంచిదండి ఇది. ఇవి ఇలా చేసుకొని ఉంచుకుంటే మనం ఒక 10 డేస్ వరకు ఉంటాయి. రోజు దానికి సపరేట్గా నానబెట్టుకొని ఉంచుకొని తినాలి అంటే ఒక్కొక్క సందర్భాల్లో కుదరకపోవచ్చు. అందుకని ఈ విధంగా చేసి పెట్టుకుంటే రోజు తినొచ్చండి. ఇవి 10 డేస్ 15 డేస్ వరకు ఉంటాయి.
ఈక్వల్లే తీసుకున్నాను మొత్తం ఒకటికొకటే. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అంతే, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.